వెల్కమ్ టు రెడ్ టీవీ. మళ్ళీ హైడ్రా అటాక్స్ అయితే మొదలయ్యాయి. సో రీసెంట్ గా నిన్న అయ్యప్ప సొసైటీలో, మాదాపూర్ దగ్గరలో ఉన్న అయ్యప్ప సొసైటీలో రోడ్డు పక్కనే ఉన్న ఒక అక్రమ నిర్మాణాలని హైడ్రా అటాక్ చేసింది. మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేసింది. ఈ రోజు కూడా వర్క్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం అక్కడికైతే మనం రావడం జరిగింది. అండ్ నిన్న మనం చూసాం కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కొంత ఆందోళన చేయడం, అంటే వాళ్ళకి ముందుగా ఎటువంటి ఆ జాగ్రత్తలు చెప్పకపోవడం, అలాగే ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలి అని ముందుగా చెప్పబోవడం. సో ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేసిందా హైడ్రా? ఎందుకంటే మరి నిన్న కొంతమంది వ్యక్తులు మీడియా ముఖంగా కొంత మాట్లాడడం జరిగింది. అంటే మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కొన్ని హామీలు ఇచ్చారు. వితౌట్ ఎనీ మేము ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ ఇళ్ళలు మేము కోల్చాము, వాళ్ళకి మేము ఒక 10 రోజులు వారం రోజుల ముందే మేము ఒక హెచ్చరికను పంపిస్తాము, దాని తర్వాతే మేము ఇక్కడ అక్రమ నిర్మాణాల పైన దాడి చేస్తామని చెప్పారు. మరి ఈసారి మాట తప్పారా? నిన్న ఒక చిన్న బాలుడు మాట్లాడాడు. ఆ బాలుడు ఏమంటున్నాడు? నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నా, రాసుకుంటున్నా, కనీసం కూడా వాళ్ళు చెప్పకుండా ఒక్కసారిగా దాడి చేశారు. మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నమ్మ గారు నన్ను చూసుకుంటున్నారు. ఆ బాలుడు మొత్తం విషయాలన్నీ కూడా చెప్పాడు. చాలా బాధ అనిపించింది. ఆ వీడియో చూసిన వెంటనే చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే కనీసం ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా, ఎందుకు ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు? సరే, ఈ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి అక్రమ నిర్మాణాలు కావచ్చు, లేకపోతే ఇతర వేరే కారణాలతో ఇవి కట్టుండొచ్చు. వీటికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇప్పుడు ఈ బిల్డింగ్ రోడ్డు పక్కనే ఉన్నాయి, వీటికి పవర్ సప్లై రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అంటే ఆ టైంలో తెలీదా? పర్మిషన్ ఇచ్చిన టైంలో ఇవి అక్రమ నిర్మాణాలు, అక్రమంగా కడుతున్నారు వీటిని అనే విషయం తెలీదా? అంటే ఇందులో గవర్నమెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యం కూడా ఉంది కదా. సో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు చెప్తుంది కాదు, ముందు నుంచి కూడా ఎప్పుడైతే హైడ్రా హైదరాబాద్ లో అటాక్స్ చేస్తుందో అప్పటి నుంచి కూడా ఇదే మాట్లాడుతున్నారు. వీటికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగుల్ని, రెవెన్యూ ఆఫీసర్స్ ని, వాళ్ళని వెంటనే వాళ్ళ డ్యూటీల నుంచి తీసేయాలి. ఎవరైతే సంతకం చేశారో వాళ్ళని వెంటనే వాళ్ళ విధుల నుంచి వెంటనే సరే తీసేసేయాలి. ఇప్పటివరకు అది జరగలే. అంటే ఒక్కసారిగా దూసుకెళ్లిన హైడ్రా మధ్యలో ఎందుకు ఆగింది? ఆగిందా లేకపోతే ఆపారా? ఈ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హైడ్రా వల్ల ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకనే కొన్ని రోజులు జాగ్రత్త పెట్టారని కొంతమంది ప్రముఖులు అయితే మాట్లాడుతున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం అయితే మనకు తెలియదు, బట్ అందులో కొంచెం వాస్తవం అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా అటాక్స్ ఎప్పుడైతే మొదలయ్యాయో రేవంత్ రెడ్డి గారిని చాలా మంది విమర్శించడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం రామ్దేవ్ కూడా అక్కడ కూడా మూసీ నది పక్కనే ఉన్న ఆ ఇళ్ళలన్నీ కూడా తొలగించాలి 100 మీటర్స్ వరకు అని చెప్పేసి వాళ్ళైతే ధర్నాలు చేశారు. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి యాంటీగా మారుతుందని చెప్పేసి హైడ్రాని కొన్ని రోజులు కూల్చేశారా? కూల్చేశారంటే ఈ హైడ్రా అటాక్స్ అన్ని కూడా ఆపారా? సో ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ అటాక్స్ ఏంటి? మొన్న ఏవి రంగనాథ్ గారు ఒక మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం మళ్ళీ నడుచుకోవాలి కదా. మళ్ళీ ఎందుకు మాట మార్చారు? అంటే అధికారం మీ చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటున్నారా అని చెప్పేసి చాలా మంది కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇది చాలా పెద్ద బిల్డింగ్. సో మరి అంటే నాకు ఇంత పెద్ద బిల్డింగ్ ని కూల్చడం బదులు అదే బిల్డింగ్ ఆ గవర్నమెంట్ స్థలమే, పోనీ ఇది చెరువు కదా ఏం కాదు, గవర్నమెంట్ స్థలమే కాబట్టి ఏదైనా లీజ్కి ఇవ్వండి. బిజినెస్ మ్యాన్లకు లేకపోతే ఎవరికొకరికి లీజ్కి ఇస్తే వాళ్ళ నుంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు దేనికైనా ఖర్చు పెట్టండి, వైద్యానికో లేకపోతే పేద పిల్లలకో దేనికైనా ఖర్చు పెడితే అది మంచిది కదా. అంత పెద్ద బిల్డింగ్లు కట్టడం అంటే నాకు తెలిసి కొన్ని కోట్లతో కడతారు, కొన్ని కోట్లతో ఖర్చు కూడుకుని ఉంటుంది. అది ఆ డబ్బులన్నీ వృధా వేస్ట్ అయిపోతున్నాయి కదా. మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం, డిమాలిషన్ చేస్తున్నారు. ఓకే, డిమాలిషన్ చేసిన తర్వాత స్థలాన్ని ఏం చేస్తారు? సరే, అక్కడ అక్రమ నిర్మాణం అయ్యింది, వాటి మీద బిల్డింగ్స్ అయితే లేపారు. వాటిని అవి ఉన్నప్పుడే ఏం చేస్తే బాగుంటుంది, వాటిని ఏ రకంగా యూజ్ చేస్తే బాగుంటుంది అనే దిశగా ఆలోచిస్తే నాకైతే చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా వృధా అయిపోయింది. కోట్ల రూపాయలతో కట్టిన ఆ సొమ్ము అంతా కూడా వృధా అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్కి ఇలా కూల్చడానికి మళ్ళీ కొన్ని లక్షలు ఖర్చు అయింది. ఇంత మనీ అంతా వేస్ట్ కదా. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఉన్న బిల్డింగ్స్ ని కోల్చకుండా వాటిని మీరు అదుపులోకి తీసుకుని ఎవరికైనా వ్యాపారస్తులకి లేకపోతే చిరు వ్యాపారస్తులకైనా ఎవరికైనా సరే లీజుకి ఇస్తే
సంవత్సరానికి ఎంత అని చెప్పి లీజ్కి ఇస్తే అది బెటర్. సరే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉంటున్నారో ఇంట్లో వాళ్ళకి రెంట్కి ఇచ్చుకుంటే అది బెటర్. అంతేగాని కూల్చేయడం ఏంటి? ఇప్పటి వరకు కట్టుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలతో కట్టారు. వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి. కూల్చేసి స్థలం స్వాధీనం చేసుకోవడం కాదు, వాళ్ళని అదుపులోకి తీసుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దాని తర్వాత దాన్ని పేదలకు ఉపయోగపడడము, లేకపోతే ఏదైనా వైద్య శిబిరానికి ఉపయోగపడడము, ఒక లైబ్రరీ అనో లేకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి ఏదో ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఏదో ఒకటి పెట్టుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. సో ఇది హైడ్రా పరిస్థితి. అలాగే అంటే మళ్ళీ కొన్ని హామీలు అయితే ఇచ్చారంట, ఒకసారి అవి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అయితే మనం ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా మొత్తం ఈరోజైతే క్రేన్ వచ్చి మొత్తం అంతా కూడా పడగడుతుంది. అంటే ఇదంతా కూడా కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించబడింది. మరి అప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరి ఎంత లంచాలు తీసుకుని వీటికి సంతకాలు పెట్టారని అయితే మాత్రం తెలియట్లేదు. సో అలాగే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలి నెలలో దాదాపు ప్రతి వీకెండ్ లోనూ ఒక ఆక్రమణ నిర్మాణ కూల్చివేత ఉండేది. అలాగే శేర్లింగంపల్లి మండలం కానామేట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్లో 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 5 అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. అంటే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వాళ్ళు నిర్మిస్తుంటే మరి గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా? విద్యుత్తుకు సంబంధించిన అధికారులు నిద్రపోతున్నారా? వాళ్ళకి తెలియదా? ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది కదా. అంటే వాళ్ళు నిద్రపోబట్టే వీళ్ళ ఆక్రమణాలు సాగుతున్నాయి. అంటే ఇక్కడ మార్చేసింది ఈ బిల్డింగ్స్ కొలగొట్టడం ఇది కాదు, ఈ ప్రభుత్వ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మనం ఫస్ట్ నుంచి కూడా దీని గురించే మాట్లాడుతున్నాం. గత ఏడాది ఫిబ్రవరి 14న షాకేజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణాన్ని తేల్చి కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్ కు అనేక చోట్ల పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూర్తి చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడని, కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైందని, ఇటీవల సదన అక్రమ నిర్మాణంపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవి రంగనాథ్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్ తో వర్క్ అయితే మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేతలు కొనసాగించారు. అక్కడ ప్రభుత్వాలు హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన పక్కదారి ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. సో వీటికి అనుమతి ఇచ్చిన అధికారులపై మరి ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారా లేదని చెప్పేసి చాలా మంది ఆరాధిస్తున్నారు. అంటే కోర్టుకెళ్ళి ఒకరిపైన ఒకరు సవాల్ చేసుకోవడం కాదు. అంటే మనం చెప్తుంది ఏంటంటే వీటికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, వీటిని నిర్మించడానికి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కూల్చేసి ఇక్కడున్న వాళ్ళని పంపించేయడంతో అయిపోదు. పంపించేసిన తర్వాత ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే అయిపోదు. దీనికి లంచం తీసుకుని ఎవరైతే సంతకం పెట్టాడో ఆ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి వాడికి జైలు శిక్ష పడాలి. అప్పుడు హైడ్రాకి వాల్యూ ఉంటుంది. ఇలా కూల్చుకుంటూ వెళ్ళిపోతే హైడ్రాకి అయితే వాల్యూ ఉండదు. ఆల్రెడీ ఇట్లా చేసినందున వల్ల, ఇలా కూల్చుకోవడం వెళ్ళిపోవడం వల్ల హైడ్రాకి బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇది గమనిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఇచ్చారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. చట్టరీత్యా శిక్షలు వేయాలి వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.